నేను చెప్పింది ఇక్కడ ఉన్నట్టుంటే మనసు ఇక్కడ ఉన్నట్లు, కానీ మనసు శరీరం ఇక్కడ ఉందని అర్థం. లేదా నేను ఇక్కడ చెప్తున్నాను, ఇది ఎడో పోతాయి. ఏంటిది? మైండ్ ఎడో పోతుంది అనమాట. ఇది అది ఎక్కడేం చేసి ఇక్కడేం చేశారు, ఇక్కడేం చేసి ఇక్కడేం చేసి అక్కడే. అంటే శరీరం ఇక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది. దీన్ని వియోగము అంటారు. వియోగము. నువ్వు వియోగంలో ఉన్నప్పుడు ఏ పని సక్రమంగా జరగదు, గుర్తుపెట్టుకోండి. ఏ పని సక్సెస్ చేయలేవు కూడా. మనసు శరీరం ఎప్పుడైతే ఏకమై ఉండి యోగంతో నువ్వు చేస్తావో ఏ పనైనా సరే అక్కడంతా సక్సెస్. ఇక్కడ ఈ క్లాసులో ఆ యోగంతో ఎలా చేయాలి అంటే, మనసుని ఏ విధంగా నీ స్థితిలో ఉంచుకోవాలి, మనసుని ఎప్పుడు నీ స్థితిలో ఎట్లా ఉంచుకోవాలి, చుట్టుపక్కల 1000 మంది మాట్లాడుతున్నా సరే నీ మైండ్ నీ కంట్రోల్ ఎలా ఉండాలి, నీ మైండ్ ఏ స్థితిలో ఉండాలి, ఇది శిక్షణ ఎక్కడిదే. ఆ శిక్షణ అప్పట్లో ఆ సిద్ధ సమాధి యోగా స్టార్ట్ అయ్యి అప్పటికి ప్రపంచం యావత్తు యోగా అనేదో పూర్తిగా అవగాహనకు వచ్చేసింది. అప్పటి నుంచే యోగా అనేటువంటి ఒకటి ఉన్నది, ఒక అవగాహన ఈ 30 ఏళ్ళ నుంచే బాగా పెరిగింది. అదే చేస్తున్నాడు వారికి వాళ్ళు ఎక్కడ హిమాలయాలకు వెళ్ళి రకరకాలు చేసేవాడు తప్పితే అవునా ప్రతి చోట ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేయాలనేటువంటి అవునా అవగాహన రాలేదు అప్పట్లో. ఈ 30 ఏళ్ళ నుంచి అవగాహన బాగా వచ్చేసింది. సో ఇక్కడ ప్రాణవాయు కోసం క్లీన్ చేయబడుతుంది. ఆయన ఒకటే చెప్పాడు, డాక్టర్ గారు నువ్వేమి ఆపరేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని కంటిన్యూ చేయండి చాలు అంతే అని చిన్న మెడిసిన్స్ ఇచ్చాడు. అయిపోయింది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రాణాయామం అనేటువంటిది, ప్రాణాయామం చాలా పవర్ఫుల్. అది ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి వ్యక్తి అయినా చేయొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం. ఆ 50 రోజులు ఇంప్రెక్ట్ అయిపోయింది శరీరం అంతా, రకరకాలుగా అయిపోయింది. అది మామూలు శరీరం ఉన్నప్పుడు నువ్వు అనుకున్న శరీరం అక్కడ ఉండదండి. మహా అయితే మ్యాక్సిమం 4 days 5 days అంటే 5 days దాటిన నువ్వు నీళ్ళు కూడా తీసుకోవాలి, శరీరం క్షీణించిపోతాం. సో శక్తి ఎక్కడ ఉపయోగపడుతుంది? మనం లోపలికి వెళ్ళేటువంటి పదార్థాల ద్వారా ఆ పదార్థం వెళ్ళి ఉండాలి, ఇది తెలుసుకోవాలి. ఓకే, శక్తి అక్కడ ఉత్పన్నం అవుతుంది. మరి శక్తి రకాల ఉత్పన్నమైన తర్వాత రకరకాల శక్తులు